అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉభయ జిల్లాల్లో విజయవంతంగా పూర్తయిన పెన్షన్ల పంపిణీ. అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం. చంద్రబాబు ఆశయం పరిపూర్ణం. తల్లిపాలు అమృత తుల్యం, సహజ సమతుల్య ఆహారం. తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. అన్నదాత కళ్లల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పెద్దగెడ్డ నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. హైవే దొంగతనం కేసును ఛేదించిన సిసిఎస్ పోలీసులు. 17,35,000 నగదు, 5 లక్షల విలువైన బంగారం సీజ్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలోని మల్లలను దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచలిచ్చారు. विजय प्राप्त ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో ఉన్న గుండుమల గ్రామానికి వెళ్లారు. హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. గుండుమల గ్రామంలో లబ్ధిదారులకు ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. గుండుమల గ్రామానికి చెందిన రామన్నకు ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. రామన్న కుటుంబ సభ్యులతో ఆయన ముచ్చటించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కోసం వెళ్లిన సీఎం చంద్రబాబు గుండుమల గ్రామం అంతా కలియ తిరిగారు. ఏమమ్మా బాగున్నారా అంటూ మహిళలను ఆప్యాయంగా పలకరించారు. మల్బరీ రైతు రంగనాథ్ తోటతో పాటు మల్బరీ పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో మాట్లాడిన రైతు రంగనాథ్ పట్టు రైతులను ఆదుకోవాలని సీఎంని కోరారు. ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం పట్టు రైతులను ఎంతమాత్రం ఆదుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టు రైతులను ఆదుకునేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు. పార్వతీపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. సాలూరు మున్సిపాలిటీలో 24వ వార్డు సచివాలయం ఎరకల వీధి, 18వ వార్డు సచివాలయం చిన్నకుమారి వీధులలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. సాలూరు మండలం జీగిరాం, పాచపెంట మండల కేంద్రం ఎరుకల వీధిలోని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సజావుగా పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వరుసగా రెండో నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయి తొలి రోజే పెన్షన్దారుల చేతుల్లోకి పెన్షన్ మొత్తాలు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచిన తర్వాత రెండో నెల ఆగస్టులోనూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్దారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్ మొత్తాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విజయవంతంగా పూర్తి చేసింది. జూలై నెలలో పంపిణీ సందర్భంగా చిన్నపాటి సాంకేతిక అవాంతరాలు తలెత్తి కొంత ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ సందర్భంగా అటువంటి లోపాలకు తావు లేకుండా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టి గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులందరినీ ఉదయం వేళల్లో పెన్షన్ల మొత్తాలు అందుకునేందుకు అందుబాటులో ఉండాలని సూచించడం ద్వారా దాదాపు 96% మందికి మధ్యాహ్నం 2 గంటల లోపే అందజేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా 4 మండలాల్లో పర్యటించి పంపిణీని పర్యవేక్షించారు. మండలం కేంద్రం జామితో పాటు ఎస్కోట మండలం అలుగుబిల్లి, తివిడి గ్రామాల్లోనూ, ఎల్కోట మండలం ఎల్కేఎస్ పురం, విజయనగరం రూరల్ మండలం నెయ్యిలపేట గ్రామాల్లో పర్యటించి పలువురు పెన్షన్దారులకు పెన్షన్ మొత్తాలు అందజేసి గ్రామాల్లో పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. పార్వతీపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఉదయాన్నే తనిఖీ చేశారు. సీతానగరం మండలం మురిపివలస, సూరంపేట పంచాయతీల్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. పంపిణీ జరుగుతున్న తీరును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సజావుగా పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం ఉత్తరావల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లను పెంచి 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారన్నారు. 100% పెన్షన్లను ఒక్క రోజులోనే పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి ఆశయ సాధనకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మరి సాయంకాలం లోపల అందరికి కూడా అందిపోయేటటువంటి పరిస్థితి. వీలైతే 12 గంటల లోపలే అందరికీ ఇచ్చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందువల్ల ఈ మండలంలో ఈ ఒక్క గ్రామం 4,000 ఓట్లు ఉండేటటువంటి గ్రామం, 3,400 ఓట్లు ఉండేటటువంటి గ్రామంలో మరి అన్ని పెన్షన్లు కలిసి ఈరోజు ఒక్కరోజే 32,10,500 రూపాయలు ఒక్క గ్రామంలో మొదటి తేదీనే అందుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అవ్వ, తాత, అదేవిధంగా వికలాంగులు, ఒంటరి మహిళలు అందరికీ కలిసి ఒక్క గ్రామంలో 32,10,500 రూపాయలు పెన్షన్ రూపైనా వస్తుంది ఈ ప్రభుత్వం ద్వారా అని అంటే మరి ఎంత కష్టపడి మొదటి తేదీన 32 లక్షలు ఇవ్వడమే కాకుండా మన జిల్లా మొత్తం మీద 120 కోట్ల దగ్గర పంపిణీ ఒక్కరోజే జరుగుతుంది అనేటటువంటిది కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4,000 ఇవ్వలేరు అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో నేను గెలిస్తే 3,500 ఇస్తాను కానీ 4,000 ఇవ్వడానికి అవ్వదు, ఇవ్వలేదు అని చెప్పాడు. 3 మాసాలతో కలిపి మరి ఎరియర్స్తో సహా 7,000 రూపాయలు గత నెల ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1వ తేదీన అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్రం మొత్తం మీద మరి 2,500 దగ్గర పెన్షన్లకి అమౌంట్ పంపడం జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత కమిట్మెంట్తో ఉన్నారు, పేద ప్రజల గురించి ఆయన చేస్తుండేటటువంటి కార్యక్రమం ఎంత చిత్తశుద్ధితో జరుగుతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి విజయనగరం జిల్లా పూసుపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై 2023 సంవత్సరం మే నెలలో జరిగిన హైవే రాబరీ కేసులో పరారీలో ఉన్న 2 నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17,35 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16వ జాతీయ రహదారిపై పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారంపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన 2023 సంవత్సరం మే మాసంలో జరిగిన హైవే రాబరీ కేసు జరిగిందన్నారు. ఒడిశా రాష్ట్రం పర్లాకివిడికి చెందిన బియ్యం వ్యాపారి కోట్ల వంశీకృష్ణ అనే వ్యక్తి వ్యాపారుల నుండి వసూలు చేసి కార్లలో 50 లక్షల రూపాయలను తీసుకొని వస్తూ ఉండగా నిందితులు చోడమ్మ అగ్రహారం వద్ద కారును అడ్డగించి కారం జల్లి కోట్ల వంశీకృష్ణ నుండి 50 లక్షల రూపాయలను తీసుకుని పరారీ కాగా వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిఎస్ పోలీసులు చేసిన కృషి ఫలితంగా పరారీలో ఉన్న నిందితుడు రుద్రపంక్తి మధును కందివలస సంత వద్ద
అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 12.10 లక్షల రూపాయల నగదు, 5 లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసి విచారణ చేపట్టారన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు దారపు గోపాలకృష్ణ అనే లాయర్ను కూడా అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5.25 లక్షలను రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఎంతో శ్రమించి ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు, సిసిఎస్ సిఐ ఏ సత్యనారాయణ, ఎస్ఐబి భాగ్యం, ఏఎస్ఐ ఏ గౌరీశంకర్, హెడ్ కానిస్టేబుల్ ఎం రామకృష్ణారావు, డి శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ అభినందించి ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు. హైవే రాబరీలో అరౌండ్ 50 lakhs క్యాష్ రాబరీ చేసి తీసుకెళ్లడం జరిగింది. అది క్రైమ్ నెంబర్ 131/2023 అండర్ సెక్షన్ 394, 120B, రెడ్ విత్ 411 ఐపీసీ కింద పూసిపట్టి రేగాలో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసులో ఆల్రెడీ లాస్ట్ ఇయరే 6 అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది. కొంత వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. కానీ దాంట్లో మెయిన్ కాన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే మెయిన్గా ఎవరైతే డబ్బు తీసుకెళ్లాడో వాడు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, నమ్మకమైన సమాచారం మీద ఈ అంతా టెక్నికల్ అనాలిసిస్ చేశారు. అదేవిధంగా ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మీద సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం, సిసిఎస్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీం కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు మధు. సో అతని దగ్గర 5 తులాస్ గోల్డ్ అండ్ 12,10,000 క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు ముద్దాయిల దగ్గర నుంచి 17,35,000 క్యాష్, అదేవిధంగా 5 lakhs వర్త్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ క్రైమ్లో ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎవరైతే మనం నిన్న పట్టుకున్నామో వాళ్ళిద్దరూ మెయిన్లీ ప్లాన్ రచించి మిగతా వాళ్ళను కూడా దాంట్లో భాగం చేసి వాళ్ళు 30th May 2023 రోజున చోడమ్మ అగ్రహారం ఫ్లైఓవర్ దగ్గర ప్లాన్ చేసి అక్కడ ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేశారు. బైక్స్ మీద వచ్చి ఒక కార్ను ఇంటర్సెప్ట్ చేసి అక్కడ ఎవరైతే కార్లో ఉన్నారో అతను కళ్ళల్లో ఈ కారును కొట్టి 50 lakhs క్యాష్ తీసుకెళ్లడం జరిగింది. తల్లిపాలు అమృతంతో సమానమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను స్థానిక గోషా ఆసుపత్రిలో ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిపాల శ్రేష్టతను వివరిస్తూ రూపొందించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిపాలు సహజ సమతుల్య ఆహారం అని అన్నారు. వీటి ద్వారా శక్తితో పాటు ఎన్నో విలువైన పోషకాలు తల్లిపాలతో బిడ్డకు అందుతాయన్నారు. బిడ్డకు తన పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తల్లిపాల విశిష్టతపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే తల్లిపాల వారోత్సవాలు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కూడా తల్లులందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన కల్పిస్తాం సార్. ఈ తల్లిపాలు తాగటం అనేది ఫస్ట్ వ్యాక్సిన్ లాంటిది సార్. పుట్టిన వెంటనే గంటలోపు మనం మురిపాలు తాగించేటట్టయితే వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇవి సహజంగా లభించేటటువంటి చాలా ఏ ఖరీదు లేకుండా పిల్లలకి మనం ఇచ్చే గొప్ప అమృతం లాంటిది ఈ తల్లిపాలు. దీనిలో అన్ని రకాలైన పోషక పదార్థాలు ఉంటాయి. అలాగే హైజీనిక్ ఫుడ్, అసలు కంటామినేషన్ అనేదే ఉండని ఫుడ్. అలాగే ఈ తల్లులకి కూడా కలెక్టర్ గారు మన సార్ చెప్పినట్టుగా గర్భాశయ సంబంధించిన వ్యాధులు కానీ అలాగే రొమ్ము క్యాన్సర్ కానీ రాకుండా ఉండడానికి పుట్టిన బిడ్డలందరికీ కూడా మనం తల్లిపాలు 6 నెలల నుండి 2 సంవత్సరాలు పట్టేటట్టయితే ఆరోగ్యంగా అటు బిడ్డ ఇటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉండటం. 2
ఈ తల్లి పాలు బిడ్డకు పట్టించడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటనే విషయాన్ని విస్తృతంగా వాళ్ళలో అవగాహన కలగజేయడం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టర్స్ని, పాంప్లెట్స్ని కూడా ఇప్పుడు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. వీటిని మీరు గ్రామ స్థాయిలో మీరు అవి విస్తృతంగా పంపించి గ్రామ స్థాయిలో కూడా తల్లులకి దీని మీద పూర్తి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే బాగుంటుంది, కొన్ని పట్టణ ప్రాంతాల్లో కొంచెం ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ గతంలో కూడా ఇది తల్లి పాలు తాగడం వల్ల పిల్లలకి ఎంత ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం, ఎందుకంటే అది న్యాచురల్ ఫుడ్ వాళ్ళకి. అది పాలు అనేది, తల్లి పాలు ఇవ్వడం అనేది న్యాచురల్ ఫుడ్. అది దానివల్ల పిల్లలకి శక్తి పెరగడానికి ప్రోటీన్స్ కానీ మిగతా వివిధ రకాలైన వాళ్ళకి కావలసిన పోషకాహారాలకు కావాల్సిన అన్నీ కూడా ఆ తల్లి పాలలోనే ఉంటాయి. అది తాగడం వల్ల పిల్లలకి ఎంతో మేలు చేయడం జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి దీని ప్రాముఖ్యతను తల్లులకు వివరించి చైతన్యవంతులను చేయాలని ఐసీడీఎస్ రీజనల్ డైరెక్టర్ జి చిన్మయీదేవి సిబ్బందికి సూచించారు. భోగాపురం ఐసీడీఎస్ కార్యాలయానికి ఆమె వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు పట్టడం ఎంతో శ్రేయస్కరమని, వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, అందుకు ప్రతి ఒక్క తల్లికి అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని సూచించారు. తల్లిపాలు అమృతం లాంటిదని, దానివల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి తిరుపతి స్వామినాయుడు, సిడిపిఓ ఎస్తేరు రాణి, సూపర్వైజర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. పాలించేటువంటి బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం బిడ్డకి కూడా అర్హత ఉంది, తల్లిపాలు తాగడానికి హక్కు ఉంది. సో కాబట్టి ఇది కొంచెం అవేర్నెస్ అనేది గ్రామ స్థాయిలో కావచ్చు, కొంచెం రిమోట్ ఏరియాస్లో అది కొంచెం గ్యాప్ వస్తుంది. ఇంకా కూడా పాతకాలంలో పాత ఆచారాలు 3 రోజులు పాలు పట్టకూడదని, సరే మొదట వచ్చేటువంటి ముర్రు పాలు పట్టకూడదని, ఇలాంటివి ఫస్ట్ తేనె నాకిపించాలని, చక్కెర నీళ్ళు తాగిపించాలని. సో ఈ తల్లిపాలు ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసి ఇంకా ఇట్లాంటివి ఆచారాలు అనేది, కట్టుబాట్లు అనేది ఇంకా జరుగుతూ ఉంది. దాని మీదనే మనకి ఎప్పటికప్పుడు కూడా కమ్యూనిటీ అవేర్నెస్, అలాగా అంగన్వాడీ వర్కర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్కి ఎవరైతే వర్క్ చేస్తుంటారో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అందరినీ కలుపుకొని, లైన్ డిపార్ట్మెంట్స్ని కలుపుకొని అన్ని స్థాయిల్లో కూడా ఈ అవేర్నెస్ అనేది అనునిత్యం జరుగుతుంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుబేడి సంధ్యారాణి పెద్దగెడ్డ ప్రాజెక్ట్ నీటిని ఖరీఫ్కు విడుదల చేశారు. రైతు కళ్లలో ఆనందమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి చెప్పారు. జలాశయంలో 0.919 టీఎంసీ నీరు కలదని, ఆయుకట్టదారులు అందరూ పొదుపుగా వాడుకుంటే ఈ ఖరీఫ్కు నీరు సమృద్ధిగా సరిపోతుందని ఆమె అన్నారు. గత ప్రభుత్వం సాగునీరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించిందని ఆమె పేర్కొన్నారు. జైకా నిధులు కూడా దారి మళ్లించడం వలన రైతులకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. పాస్ పుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో పంపిణీ చేయటకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఆమె వివరించారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలలో కాలువల పూడికతీత కూడా తీయలేదని ఆమె పేర్కొన్నారు. సంపద సృష్టించి అభివృద్ధి చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని మంత్రి అన్నారు. పెద్దగెడ్డ ప్రాజెక్టు వద్ద అతి త్వరలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వై రాజేశ్వరి, కార్యనిర్వాహక ఇంజనీర్ ఆర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గోషా ఆసుపత్రి ఆరోగ్య మిత్రపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ విభాగాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి ఆరోగ్య మిత్ర శ్రీనివాసరావు పనితీరుపై ఆసుపత్రి డాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఆయన మండిపడ్డారు. తక్షణమే ఆరోగ్య మిత్రను విధుల నుంచి తప్పించాలని డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించారు. అతని స్థానంలో వెంటనే వేరొకరిని నియమించాలని, ఆరోగ్యశ్రీ విభాగానికి ఒక కంప్యూటర్ స్కానర్ను సమకూర్చాలని ఆయన సూచించారు.
పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన నోట్ పుస్తకాలు బ్యాగ్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అందజేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. గత వైకాపా పాలనలో ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు అందించే పరిస్థితి లేకుండా పోయిందని, ఆ కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో నోట్ పుస్తకాలు బ్యాగ్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఘోష ఆసుపత్రిలో గర్భిణీలు వారి సహాయకుల కష్టాలను చూస్తుంటాం. కానీ అదే ఆసుపత్రిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బంది ఇబ్బందులు ఎవరికి పట్టవన్నట్లుగా ఉంది అధికారుల పరిస్థితి. సహాయకుల నుంచి చీదరింపులు, అధికారుల నుంచి ఆదేశాలు, కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు, ఇది వారి నిత్యకృత్యం. అసలేం జరుగుతోంది? వాచ్ ద స్టోరీ. ఘోష ఆసుపత్రిలో అవకాశాలు లేకో, సరైన వైద్య సేవలు అందకో నిత్యం అక్కడ ఎవరో ఒకరు ఘోషిస్తూ ఉంటారు. తల్లుల పురిటి నొప్పుల ఘోష పిల్లలకు ఊపిరిపోస్తే సిబ్బంది సేవలు వారికి సపర్యలు అందిస్తున్నాయి. ఇటువంటి సిబ్బంది అధికారుల ఆదేశాల మేరకు తమ విధులు నిర్వర్తిస్తున్న తరుణంలో ఎందరితోనో చేత్కారాలు, మరెందరితోనో బెదిరింపులు. ఈ పూట డ్యూటీ అయిపోతే చాలు, ఓ టీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే పరిస్థితి వారిది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి అక్కడ పారిశుధ్య కార్మికులుగా, సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సరైన సమయానికి జీతాలు లేక, ఆపదలో ఆదుకునే నాదులే లేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు అక్కడ బాధితులంతా కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో ఆయన వారంలోగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చూద్దాం ఏ మేరకు వారికి న్యాయం జరుగుతుందో. మరి 1 ఇయర్ నుంచి చేస్తాను ఇక్కడ జీజీహెచ్ విజయనగరం. మాకు 1 ఇయర్ నుంచి కూడా శాలరీ లేవు. ఏమని అడిగితే అవకాశాలు సైట్ ఓపెన్ అవ్వలేదనేసి అలాగే సాకులు చెప్తూనే వస్తున్నారు. కానీ 1 ఇయర్ అయినా ఇప్పటికి 1 నెల జీతం కూడా పడలేదు మాకు ఇంతవరకు. సో కొంచెం దయచేసి శాలరీ పడేటట్లు చూస్తారని కోరుకుంటున్నాం. డ్యూటీ చేస్తున్నాం. 3 నెలల నుంచి మాకు జీతాలు లేదు సార్. కలెక్టర్ గారికి మా సమస్య వినాయించుకున్నాము. అతను వచ్చి 1 వీక్ మాకు టైం ఇవ్వండి, మేము చూసుకుని అన్ని చేసుకుని మీకు చేస్తామని చెప్పి అన్నారు సార్. అంతే సార్. మేము మొత్తం 19 మంది సార్. అవును సార్. మేము ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ సెక్యూరిటీ కింద. జీతాలు 4 నెలల నుంచి జీతాలు లేదు సార్. 4వ నెల నడుస్తాను సార్. కలెక్టర్ 1 వీక్ నుంచి చూస్తామని చెప్పి అన్నారు సార్. మాకు పిఎఫ్, ఈఎస్సీ కట్ అవటం లేదు, పిఎఫ్ ఇవ్వలేదు. 2 నెలలకి 3 నెలలకి జీతం వేస్తున్నారు. జీతం కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. ఏదో ఈఎస్సీ గురించి నాకు ఒంట్లో బాగాలేదు, ఈఎస్సీ గురించి పెట్టినా ఈఎస్సీ కూడా నాకు ఇవ్వలేదు. పిఎఫ్ కూడా కట్ అవటం లేదు. పిఎఫ్ గురించి అడిగితే పిఎఫ్ కట్ అవటం లేదు. ఇక్కడ 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. 40 మంది ఉన్నాం. 40 మంది అందరికీ అదే సమస్య ఉంది. 3 నెలలకి 1 నెల వేస్తున్నారు సార్. 3 నెలలకి 2 నెలలకి 1 నెల వేస్తున్నారు. గ్రెనేడ్ క్వారీ తవ్వకాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వేరే చోటుకు మార్పు చేయాలని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ సూర్యకళ ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో క్వారీ పనులపై చర్చించారు. భోగాపురం మండలం రామచంద్రపేట గ్రామంలో ఇప్పటికే 2 క్వారీలు ఉన్నాయని, మరో క్వారీ పాఠశాల సమీపంలో ఉండడంతో క్వారీ తవ్వకాల వలన ఆ పేలుళ్లకు స్లాబ్ పెచ్చులు పడిపోవడమే కాకుండా ఎప్పుడు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు తదితర నాయకులంతా ఈ సమస్య పరిష్కారం చేయాలని ఆర్డీఓ సూర్యకళ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే లోకం మాధవి ఆర్డీఓకు సూచించారు. నమస్కారం అండి. ఈరోజు రామచంద్రపేట గ్రామంలో 81/13 సర్వే నెంబర్లో జిఎంఆర్ సంస్థ వారికి బ్లాస్టింగ్ చేసుకుని అక్కడి నుంచి మెటీరియల్ పట్టుకెళ్ళడానికి ఒక క్వారీ అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే అనుమతులు అయితే
బయట నుంచి ఇచ్చారు తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా పబ్లిక్ హీరింగ్ ఇవ్వలేదు. అట్లకి దాన్ని అక్కడ బ్లాస్టింగ్ చేస్తే పక్కనే స్కూల్ ఉంది, దాన్ని ఆనుకొని 130 మీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. మరి అలాగే ఆ వైబ్రేషన్కి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా క్రాకులు రావడం, ఏదైనా పాత్రలు అయితే పెచ్చులు ఊడిపోవడం, అంతేకాకుండా ఆ వైబ్రేషన్కి ఆ ఇళ్లలో ఉన్న అది అసలే ఆ ఊరు కూడా మొత్తం అంతా కిందనంతా కూడా రాయి ఉంది. ఆ రాయికి బ్లాస్టింగ్ అయ్యగానే కింద నుంచి దానికి వైబ్రేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఈరోజు అక్కడ బ్లాస్టింగ్ చేస్తే మేము ప్రమాదంలో ఉన్నాం, కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా ఇలాంటి అనుమతులు ఇవ్వకండి, ఇక్కడ బ్లాస్టింగ్లు చేయొద్దని చెప్పి వీళ్ళందరూ గత 2-3 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వచ్చారు, భోగాపురం మమ్మల్ని పిలిచారు. అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని, రామచంద్రపేట పెద్దల్ని, మరి అలాగే కొండరాజుపాలెం పెద్దల్ని, ఏవైతే ఎఫెక్ట్ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరి తరఫున మేము మాట్లాడి అక్కడ జరిగిన నష్టాలన్నీ కూడా ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. బొబ్బిలిలో నోబెల్ స్కూల్ అండ్ రిషి జూనియర్ కాలేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 15 ఆగస్టు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు జెండాలు పంపిణీ చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కళాశాల మరియు పాఠశాలల్లో విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ గీతం తాలూకా విశిష్టత మరియు జాతీయ జెండా విశిష్టత గురించి విద్యార్థులకు వివరిస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన వారికి మినహా ప్రయాణాల్లో ఉన్నవారు సహా పెన్షన్దారులందరికీ తొలి రోజే పంపిణీ పూర్తి చేయాలని సంకల్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారుజాము నుంచే కలెక్టర్ పర్యవేక్షించారు. ఉదయం 5 గంటల నుంచే అన్ని సచివాలయాల పరిధిలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. లేనిది పరిశీలిస్తూ పంపిణీలో వెనుకబడి ఉన్న సచివాలయాలను అప్రమత్తం చేశారు. డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్ కు కలెక్టర్ చేరుకొని పంపిణీలో వెనుకబడి ఉన్న మండలాల్లో మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కూడా ఇక్కడి నుండి పర్యవేక్షించారు. నగరంలోని 3వ డివిజన్ 3వ నెంబర్ సచివాలయం నుండి నిర్వహించిన వార్డ్ పర్యటన కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. పూల్బాగ్ 3వ నెంబర్ సచివాలయం నుండి ప్రారంభమైన వార్డ్ పర్యటనలో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వీధులలో చెత్తలు వేసిన వారిని మందలించారు. ఇకపై వీధులను అపరిశుభ్రపరిస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడ పరిసరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికులు కొందరు ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్న సామాజిక మరుగుదొడ్లను ప్రజా వినియోగంలోకి తీసుకుని రావాలని అభ్యర్థించారు. అలాగే ఆక్రమణలకు గురైన ప్రదేశాల వివరాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వార్డు పర్యటన అనంతరం కమిషనర్ ఎంఎం నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గురువారం వార్డు పర్యటన నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజు చేపట్టిన వార్డు పర్యటనలో పలు అంశాలను గుర్తించామని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తూనే పిల్లల్లో నైపుణ్యతను మరింత పెంచాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశించామన్నారు. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైన ప్రాంతాలను స్థానికులు తమ దృష్టికి తెచ్చారని వాటిపై విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, స్థానిక కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ పరిశీలించుకుంటూ సో అలాగే అంగన్వాడీ మరియు స్కూల్స్ కూడా పరిశీలించమని చెప్పి ఉన్నారు కాబట్టి సో దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో గౌరవ కార్పొరేటర్ గారు కూడా కొన్ని రోడ్స్ది రిక్వైర్మెంట్ కావాలని చెప్పి ఉన్నారు. అవి ఒకసారి పరిశీలించిన తర్వాత అటుపై అలాగే సో
కమ్యూనిటీ టాయిలెట్ ఉంది. కమ్యూనిటీ టాయిలెట్ ఐడియల్గా ఉంది, అది రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రజలు యూటిలైజ్ చేసుకోవడానికి మార్గం ఇమీడియట్గా యూటిలైజేషన్లోకి తీసుకురావాల్సిందిగా కోరి ఉన్నారు. అదేవిధంగా అక్కడ పక్కన ఒక వ్యక్తి అన్ఆథరైజ్డ్గా వితౌట్ ప్రియర్ పర్మిషన్ లేకుండా కూడా తీసుకోవడం జరుగుతుంది. కరెంటు వాడడం కానీ నీరు వాడడం కానీ జరుగుతుంది. దానిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా అంగన్వాడీని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంగన్వాడీ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయి. సో టాయిలెట్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం అందించే ఏవైతే ఉన్నాయో అవన్నీ అందుతున్నాయి. బట్ అయితే పిల్లల్లో ఇంకా నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు ఎల్కేజీ యూకేజీకి కావాల్సిన నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఆ టీచర్స్ అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. సో ఈ నగర సందర్శనలో భాగంగా మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటూ సో ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, దాంతోపాటుగా ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదించి దానిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో గౌరవ కార్పొరేటర్ గారు దే హ్యావ్ టు ఈ రోడ్ ఆక్యుపై చేసే చాలామంది ఉంది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని అన్నారు. బట్ అయితే లాంగ్ పెండెన్సీ ఉంది, ఇట్స్ ఏ ట్రాఫిక్ రోడ్ కాదు. అయినప్పటికీ కూడా అయితే రిమూవ్ చేయడానికి కానీ లేదంటే ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి సో ఎంకరేజ్మెంట్ ఫీజు కానీ ఆర్ ద రెంటల్ ఫీజు కానీ ఉంది చేయడానికి గౌరవ కౌన్సిల్ నోటీస్లో తీసుకెళ్ళి సో దీనిపైన డీటెయిల్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఎంత పోర్షన్ ఆక్యుపై చేశారు, సో గ్రీన్ ఫేస్ కోసం ఆక్యుపై చేశారా, లేదంటే వ్యాపార నిమిత్తమా, లేదంటే వాళ్ళ పర్సనల్ యూజ్ కోసం టాయిలెట్ కానీ, లేదంటే కిచెన్ సెట్ కింద కానీ, లేదంటే ఇంకో రకరకాల స్టోర్ రూమ్ కింద కానీ కన్వర్ట్ చేసిన ఏమన్నా ఉంటే అవన్నీ ఐడెంటిఫై చేసి సో ఇవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసుకొని ఈ వార్డులో ఉన్న మొత్తం అంతా నివేదిక తీసుకొని దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. 2019లో జరిగిన ఎన్నికల్లో భాగంగా తమ వద్ద ఉన్న తుపాకీని పోలీసులు తీసుకున్నారని కర్లాం గ్రామానికి చెందిన గేదెల మహాలక్ష్మి పేర్కొన్నారు. ఈ రోజు పలువురు ఎరుకల కులస్తులు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ లైసెన్స్ నవీకరణ చేసుకుంటే ఇస్తామని చెప్పారని, ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయంలోనే ఉండిపోయామని అన్నారు. వారికి సెంటు భూమి కానీ పంట పొలాలు కానీ లేవని అన్నారు. రాత్రి వేళల్లో కాపలాకు వెళ్లి పంట పొలాలను సంరక్షిస్తామని, రైతులు ఇచ్చే కూలీతోనే తమ జీవితం గడుస్తుందని అన్నారు. ఇంతకు ముందు వలే వారి గన్ లైసెన్సులు వారికి మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నారు. మరి 2019లోనే ఎలక్షన్ మూలంగా తుపాకీ తీసుకున్నారు పోలీసు వారు. రెన్యువల్ లైసెన్స్ చేసుకోండి ఇస్తామన్నారు. ఇస్తామనేసరికి లైసెన్స్ రెన్యువల్ చేసాం. ఆర్డీఓ ఆఫీసులో ఉండిపోయినాయి. మాకు బ్రతుకుతీర గురించి మాకు పంట పొలాలు కానీ సెంటు భూమి కానీ ఎవరికేం లేదండి. నిరుపేద కుటుంబాలండి. రాత్రి వేళ అప్పుడు కాపలాకి వెళ్ళి రైతులు ఇచ్చిన జీతాల వల్ల జీవనోపాధి కలిగించుకునే వాళ్ళం మేము. మాకు ఎటువంటి ఆధారం లేకుండా మళ్ళీ మాకు ఎప్పుడులాగా మా లైసెన్సులు మాకు మంజూరు చేస్తారని మేము కోరుచున్నామండి. కలెక్టర్ ఎరికల కులాస్తునే మేము మొత్తం అతల కంచి కూడా మాకు ఉండేవి. మా గనులు రైతు వారి దగ్గరికి వెళ్ళి తట్టబొట్ట అల్లుకొని దాని మీద జీవించుకొని మేము బతికేవారు. దాన్ని ప్రభుత్వం వారు మాకు తీసుకున్నారు. అది మేము మంజూరు చేయమని చెప్పి కలెక్టర్ గారిని మేము అది చేసి మేము కుటుంబ సభ్యులు పెంచుకోవడానికి రైతు వారి దగ్గరికి వెళ్ళి ఒక బెదిరించుకొని పెట్ట జల్లగంట తట్టబొట్ట అల్లుకొని బెదిరించుకొని మేము జీవించుతాను సార్. మా కుల నిరుద్యోగుల కళ సాకారమైంది. 93 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలో 2వ స్థాయికి వెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే మహిళా ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జాబ్ మేళాలో 211 మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో అమర్ రాజా గ్రూప్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వారు పాల్గొని 93 మందిని తదుపరి రౌండ్ కు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఐటీఐ జిల్లా కన్వీనర్ టీవీ గౌరీ మాట్లాడుతూ జిల్లా ఉపాధి అధికారిని టి అరుణ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగిందని, ప్లేస్మెంట్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్ వాళ్ళకి, అలాగే ఐటీఐ 2 కంపెనీస్ బేస్ మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఆఫర్ లెటర్స్ ఇష్యూ చేస్తున్నాం. అలాగే ఐటీఐ పిల్లలకి ఎవరైతే ఉన్నారో, అమర్ రాజాలో ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను చిత్తూరులో ఏంటంటే వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఉంటాయి. నాన్ ఐటీఐ వాళ్ళకి 2 సంవత్సరాల ట్రైనింగ్ అక్కడ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీగా వేసుకుంటారు. అలాగే ఐటీఐ పిల్లలకి 1 సంవత్సర కాలం అక్కడ శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీగా వేసుకుంటారు. ఐటీఐ పిల్లల వరకు ఏంటంటే నెలకి 22,000 సిటీసీ తోటి ఐటీఐ పిల్లలకి ఆన్ రోల్ ఎంప్లాయీగా ఇస్తామని చెప్పి అమర్ రాజా వాళ్ళు చెప్పారు. ఇది మన జిల్లాకి చాలా శుభపరిణామం. ఎందు గురించి అంటే కంపెనీలు ఇలాగా మన క్యాంపస్కి రావడం, మన క్యాంపస్లో పిల్లల్ని ఇలా సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం,
ప్రత్యేకంగా ఏంటంటే కంపెనీ వాళ్ళకి అలాగే ఉపాధి అధికారి మేడం గారికి కూడాను నా తాలూకా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా ప్రాంగణంలో గల SBI ట్రైనింగ్ సెంటర్లో మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మగ్గం వర్క్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతోందని నిర్వాహకులు రమణ పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమం ఈ నెల 8వ తేదీతో పూర్తవుతుందని, ఈ నెల 9వ తేదీ నుంచి పురుష అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఆసక్తి గల పురుష అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సౌకర్యం కూడా కల్పించబడుతుందని చెప్పారు. ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ మరియు మగ్గం వర్క్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఈ 2 ప్రోగ్రాంలు ఈ నెల 8వ తారీఖు తోటి కంప్లీట్ అవుతాయి. తర్వాత 9వ తారీఖు నుంచి పురుష అభ్యర్థులకు LMV డ్రైవింగ్ మరియు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కావున ఆసక్తి గల ఉమ్మడి విజయనగరం ప్రాంతానికి చెందిన పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శిక్షణ సమయంలో ఉచిత వసతి భోజన సదుపాయం కల్పించబడుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉభయ జిల్లాల్లో విజయవంతంగా పూర్తయిన పెన్షన్ల పంపిణీ. అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం, చంద్రబాబు ఆశయం పరిపూర్ణం. తల్లిపాలు అమృతతుల్యం, సహజ సమతుల్య ఆహారం. తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. అన్నదాత కళ్ళల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. పెద్దగెడ్డ నీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. హైవే దొంగతనం కేసును ఛేదించిన CCS పోలీసులు. 17,35,000 నగదు, 5 లక్షల విలువైన బంగారం సీజ్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.